రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి అని పెద్ద పెద్ద నినాదాలతోటి పొదిలిలో వైఎస్ జగన్ గారి పర్యటన సాగుతోంది. ఉదయం నుంచి హెలికాప్టర్లో వెళ్తున్న జగన్ గారు, హెలికాప్టర్లో దిగుతున్న జగన్ గారు, హెలికాప్టర్ విజువల్స్ చూడండి, ఇలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. రైతులకు న్యాయం జరగాలి. 5 ఏళ్ల కాలంలో జగన్ గారి కాలంలో న్యాయం జరగలేదు. మళ్ళీ కూటమి వచ్చింది, న్యాయం జరగదు. గత 75 ఏళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి పాలనలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు, అన్ని రాష్ట్రాల్లో అవుతున్నాయి రైతులకు అప్పులు. ఉత్పత్తి సాధనాలు కొంతమంది గుప్పెట్లో, భూమి కొంతమంది గుప్పెట్లో, పాలన ప్రజల పేరుతో కొంతమంది గుప్పెట్లో ఉన్నంత కాలం న్యాయం జరగదు. 5 ఏళ్ళు జగన్ గారు చేశారు పాలన, రైతులకు పూర్తిగా న్యాయం చేయలేదు. మళ్ళీ దిగిపోయారు. ఇప్పుడు కూటమి వచ్చింది, ఈ 5 ఏళ్ళు కూటమి వారిని పరిపాలించుకొని ఇస్తారు. ఆ తర్వాత కూటమి మీద అసంతృప్తి వస్తే మళ్ళీ జగన్ గారు వస్తారు. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు. ఈ పేరు కాకపోతే మరొక నాయకుడు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతులకు న్యాయం జరిగిందా 75 ఏళ్లలో? ఎందుకు జరగట్లేదు? అధికారం కొంతమంది గుప్పెట్లో, ప్రజల పేరుతో, ప్రజాస్వామ్యం పేరుతో. ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కొంతమంది గుప్పెట్లో, ఇది అందరి దేశం అనే పేరుతో. సమస్యలు ఉంటూ ఉండాలి, వాటిని పరిష్కరిస్తామని చెబుతూ, నటిస్తూ, సాగదీస్తూ అధికారం చలాయించుకుంటూ ఉండాలి. ఇదేగా జరుగుతున్న విధానం. నాయకులు నేను చెప్పిన మాటల్లో తప్పుంటే చెప్పచ్చు, ప్రజలు నేను చెప్పిన దానిలో మంచి ఉందనుకుంటే స్వీకరించవచ్చు. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.